శిరస్సు ఖరీదు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. కోసలరాజు ఉదార హృదయుడని, పేదల పాలిట కల్పతరువని దేశ దేశాల్లో ప్రతీతి. ఈ విషయం విని కాశీరాజుకు కన్ను కుట్టింది. ఇదేం చిత్రం, కోసలరాజు నాకన్నా గొప్పవాడా? దయాధర్మాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నాడు అనుకున్నాడు కాశీరాజు. సైనికులను, సేనా నాయకులను పిలిచి కోసలరాజుపై యుద్ధానికి సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు. 2 రాజ్యాల రాజులకు యుద్ధం జరిగింది. కోసలరాజు ఓడిపోయాడు. అడవులకు వెళ్ళాడు. యుద్ధంలో గెలిచిన కాశీరాజు గర్వించాడు. ధర్మపరుడైన కోసలరాజు ఓడిపోవడము, అధర్మానికి పెట్టింది పేరైన కాశీరాజు గెలవడము ప్రజల్ని భయభ్రాంతులను చేసింది. ఇదేం న్యాయం భగవంతుడా, ఎందుకిలా జరిగింది అని ప్రజలు విచారించసాగారు. కాశీరాజు కోపంతో మర్నాడు, ప్రజలు వెర్రివాళ్ళలా ఉన్నారు, అడవులు పట్టిన ఆ నష్టజాతకుని కోసం విలపిస్తారేమిటి? నేను వారి దృష్టిలో ఒక మనిషిలా కనిపించడం లేదా? ఇదంతా కుట్రలా కనిపిస్తోంది అనుకున్నాడు కాశీరాజు. చారులను పిలిచి కోసలరాజు శిరస్సును తీసుకువచ్చిన వారికి 100 బంగారు నాణేలు బహుకరిస్తామని దేశ దేశాల్లోనూ చాటింపు వేయమని ఆజ్ఞాపించాడు. చారులు రాజాజ్ఞను దేశ దేశాల్లోనూ చాటించారు. ఈ అన్యాయాన్ని భరించలేక చెవులు మూసుకున్నారు ప్రజలు. ఇలా ఉండగా రాజ్యభ్రష్టుడైన కోసలరాజు ఒంటరిగా సన్యాసిగా అడవులలో సంచరిస్తూ ఉన్నాడు. ఒకనాడు అడవిలో వెడుతూ ఉండగా ఒక బాటసారి అతనికి ఎదురయ్యాడు. అయ్యా, కోసల రాజ్యానికి ఎటువైపో దారి చూపుతారా అని కోరాడు బాటసారి. మరియు ఈ విధంగా అన్నాడు: నేనొక వర్తకుణ్ణి, నా నౌక సముద్రంలో మునిగిపోయింది, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కోసలరాజు దయామయుడని విని ఆయన్ను సహాయం అర్థించాలని అనుకుంటున్నాను అని వర్తకుడు జవాబు చెప్పాడు. సన్యాసి కనులు నీరుతో నిండాయి. కన్నీరు జాచుకోవడానికి చిరునవ్వు నవ్వాడు. ఒక్క క్షణం ఆలోచించి, అయితే నాతో రా, నిన్ను ఆయన వద్దకు తీసుకుని వెడతాను అన్నాడు. సన్యాసి వర్తకునితో కలిసి కోసల నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆ సన్యాసి కాశీరాజుకు ప్రణామాలు చేసి ఈ విధంగా అన్నాడు: కాశీరాజా, నేను కోసలరాజును. కోసలరాజును పట్టి ఇచ్చిన వారికి 100 బంగారు నాణాలను ఇస్తామని తమరు వాగ్దానం చేశారు. ఆ బహుమతిని ఈ వర్తకునికి ఇచ్చి తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోండి అన్నాడు కోసలరాజు. ఈ మాటలు విని దర్బారు యావత్తు స్తంభీభూతమైంది. రాజు సన్యాసి వంక విస్తుపోయి చూశాడు. ఒక క్షణం అలా చూసి ఫకాలును నవ్వాడు. బంధితుడా, ఆఖరుకు నువ్వే నన్ను జయించావు అని కాశీరాజు సింహాసనాన్ని దిగి వచ్చాడు. అప్పుడు అర్థమైంది కాశీరాజుకు ఎందుకు ఈ ప్రజలంతా కోసలరాజంటే ప్రాణాధికమో తెలిసింది ఆయనకి. వెంటనే సింహాసనాన్ని దిగి కోసలరాజును కౌగిలించుకుని, నీ కోసల రాజ్యం నీవే తీసుకో, ఇదిగో బంగారు కిరీటం అని స్వర్ణ కిరీటాన్ని ధూళి దోసరితమైన ఆ సన్యాసి శిరస్సుపై ధరింపచేశాడు. అంతేకాదు, కోసలరాజు యొక్క దయార్ద్ర హృదయానికి సిగ్గుపడి ఆయనని సింహాసనంపై కూర్చుండబెట్టి తన తప్పుకు క్షమాపణలు వేడుకొని, ఇక ముందు స్నేహంతో మసులుకొందాము అని చెప్పి తన రాజ్యానికి తాను తిరిగి వెళ్ళిపోయాడు.